హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను సగ్గుబియ్యంతో రసమలై తయారు చేశానండి. ఎలా తయారు చేశాను ఏంటనేది చూపిస్తాను. ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక కప్పు వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత వాటర్ అన్నా పీల్చేస్తుంది. వాటర్ అంతా పీల్చేసాక స్టవ్ వెలిగించుకుని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుని చల్లారబెట్టి ఇలా స్మాష్ చేసుకుని ఉండల కింద తయారు చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని 1 లీటర్ పాలు పొంగొచ్చే వరకు కాసుకోవాలండి. ఫుడ్ కలర్ వాడతారండి కలర్ కోసం. నేనైతే ఫుడ్ కలర్ వాడట్లేదు, కుంకుమ పువ్వు వేసుకుంటున్నాం, పిల్లలు తాగుతారు కాబట్టి. ఇప్పుడు మరుగుతున్నాయి కదండి, షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి మీకు తీపికి బట్టి. నేనైతే 1 కప్ వేసుకున్నాను షుగర్. దంచిన 2 యాలకులు వేసుకోవాలి. పాలు అనేది బాగా మరిగేటప్పుడు అందులో సగ్గుబియ్యం బాల్స్ అనేది వేసుకుంటున్నాను చూడండి. పాలతో ఒక 5 నిమిషాలు ఉడకాలండి. 5 నిమిషాల తర్వాత చూస్తే సగ్గుబియ్యం రసమలై అయితే రెడీ అండి. ఇప్పుడు ఒక బౌల్లో పోసుకుందాము. ట్రై చేయండి, సమ్మర్లో బెస్ట్ రెసిపీ అనొచ్చు. బాడీకి బాగా చలవనిస్తుందండి. కొంచెం జీడిపప్పు వేసుకుందామండి పైన. ఎంత స్మూత్గా వచ్చినాయో చూడండి. మీరు ట్రై చేయండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.